శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. స్థానిక ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం దేవస్థానం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. తొలుత కాబోయే ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు, ప్రధాన అర్చకులు మారుతి తదితరులు ఎస్ఎంఆర్ పెదబాబుకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం పెదబాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ పాలడుగు రమాదేవి ప్రసాద్, నల్లా కాశీ, ఈతకోట శ్రీను, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, ఈదుపల్లి పవన్, పాము శామ్యూల్, నున్నా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. धीमहि तन्न श्रीनिवास प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै तदेवहे तन्नो लक्ष्मीः प्रचोदयात् देवदेवस्य अनन्तभोगोऽस्तु अनन्तानन्तभोगोऽस्तु देव्याः निवारणं समस्तपापक्षेकरं श्रीवेङ्कटेश्वर स्वामिने नमः. दिव्यपादोदकं शतमानं भवति शतायुः प्रतिष्ठति आयुरारोग्य अखण्डैश्वर्याभिवृद्धिरस्तु. मनस्संकल्पित शतमनन्तरं भवति शतमैश्वर्यं भवति शतमिधि शतम्. భక్తులందరూ 2500 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయబడింది. మామూలుగా కాకుండా ఫస్ట్ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా అన్న సమారాధన ఏర్పాటు చేయబడింది. భక్తులందరూ 2500 మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్యంగా కాకుండా ఏ లోటు లేకుండా వివిధ రకాల పదార్థాలు తయారు చేయటమైంది. ఆ భక్తులందరూ కూడా వచ్చి ఆనందంగా ఈ భోజనాన్ని స్వీకరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ప్రత్యేకంగా ఈ రోజున 2500 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా వారి వారి ద్రవ్య సహాయం అన్నీ కూడా చేసి ఉన్నారు. వారందరికీ కూడా ఆలయం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి పదార్థము కూడా మామూలు ఏదో అన్నదానం అంటే సామాన్య భోజనం కాకుండా పెండ్లి భోజనం ఎలా అయితే ఉంటుందో అటువంటి రీతిన ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాన్ని సంతు. జై శ్రీమన్నారాయణ. పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని అందరి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా దేవస్థానం తరఫున మరియు మా సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.